హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మంజు శాస్త్ర వరల్డ్. ఈరోజు నేను మీకు విజన్ బోర్డు గురించి చెప్పబోతున్నాను. విజన్ బోర్డ్ అంటే మీకుండే కోరికలన్నీ మీరు ఒక అట్ట ఒక అట్ట ఉంటుంది కదా, ఒక బోర్డు లాంటివి తయారు చేసుకొని అండ్ మీకుండే కోరికలు అంటే ఇప్పుడు మీరు ఒక ఇల్లు కట్టాలనుకుంటున్నారు, లేకపోతే ఏదైనా పైలట్ జాబ్ కానీ, డాక్టర్ కానీ ఏదన్నా కావాలనుకుంటున్నారు. ఆ డాక్టర్ పిక్చర్స్ కానీ, ఇలాగ పైలట్ పిక్చర్స్ కానీ, లేకపోతే ఆర్మీలో చేరాలనుకుంటున్నారు ఆ పిక్చర్స్ కానీ, ఏదో మీకు ఏది ఇష్టమో అలాంటి పిక్చర్స్ కలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత మీరు మనీ బాగా సంపాదించాలంటే పిక్స్ ఉంటాయి కదా, మనీ పిక్స్ కట్టలుగా అలాంటి ప్రింట్అవుట్ తీసుకొని ఆ బోర్డులో పెట్టండి. ఆ తర్వాత మీరు స్లిమ్ కావాలనుకుంటే స్లిమ్గా ఉండే అమ్మాయి పిక్ పెట్టుకోండి. ఆ తర్వాత మీకు మ్యారేజ్ కావాలనుకుంటుంటే ఆ మ్యారేజ్ చేసుకునే అమ్మాయి ఆ పిక్స్ కూడా పెట్టుకోండి, ఎవరికన్నా మ్యారేజ్ అయినట్టు. లేకపోతే అలాగా ఆ బోర్డు ఫుల్గా మీ కోరికలు ఉండాలన్నమాట. మీ కోరికలకు సంబంధించిన పిక్స్ ఉండాలి. అవి ప్రతిరోజు మీరు చూసుకుంటూ ఉండాలి. తప్పకుండా ఇవి నా లైఫ్లో జరుగుతాయి. మీకు ఫారెన్ వెళ్ళాలని ఆశ ఉంటే కూడా ఆ ఫారెన్లో ఉండే ప్లేసెస్ ఉంటాయి కదా, ఆ పిక్స్ కూడా పెట్టేసుకోండి. అలాగా రోజు దాన్ని చూస్తా ఇవి తప్పకుండా నా దగ్గరికి వస్తున్నాయి, నా దగ్గరికి అట్రాక్ట్ యూనివర్స్ నాకు సెండ్ చేస్తూ ఉంది. మీ బాయ్ ఫ్రెండ్ ఆ గర్ల్ ఫ్రెండ్ మీకు కావాలంటే కూడా వాళ్ళ పిక్ కూడా పెట్టి మీరు ఇలా చేయొచ్చు విజన్ బోర్డులో. ఇలా రోజు చేస్తూ ఉండారంటే వీలైనంత ఎక్కువ టైము మీరు ఎక్కడ స్పెండ్ చేస్తారో, ఎక్కడైతే ఎక్కువగా ఆ టైం మీ చూపులు ఉంటాయో అక్కడ ఈ విజన్ బోర్డు పెట్టుకోవాలన్నమాట. అది ప్రతిరోజు బాగా చాలాసార్లు చూస్తా దాన్ని మీరు అఫర్మేషన్స్ చెప్తా అట్రాక్ట్ చేస్తూ ఉండారంటే త్వరలో మీ కోరికలన్నీ మేనిఫెస్ట్ అవుతాయి. ఓకే, ఇది తప్పకుండా చేసి చూడండి. ఇది మీకు వర్క్ అవుతుంది. చాలా త్వరలో మీ కోరికలు తీరుతాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇప్పుడు రీడింగ్కి వెళ్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మంజు శాస్త్ర వరల్డ్. ఈరోజు నేను మీకు వృశ్చిక రాశి వాళ్ళకి జూన్ మంత్లీ రీడింగ్ చేయబోతున్నాను. వృశ్చిక రాశి వాటర్ సైన్. వీళ్ళు చాలా క్రియేటివిటీ ఉండే పర్సన్స్ అనమాట. కానీ చాలా సెన్సిటివ్, చాలా బాధపడతారు. చిన్న చిన్న విషయాలకే బాధపడిపోతూ ఉంటారు. వృశ్చిక రాశి వాళ్ళకి హెల్త్ ఎలా ఉంటుంది, వాళ్ళకి ఇంట్లో పరిస్థితులు ఎలా ఉంటాయి, బ్రదర్ అండ్ సిస్టర్ ప్లేస్, మదర్స్ హెల్త్, కిడ్స్ ఆర్ లవర్, డే టు డే లైఫ్, లైఫ్ పార్ట్నర్ ప్లేస్ అండ్ మదర్ ఇన్ లా, ఫాదర్ ఇన్ లా హెల్త్, వర్క్ ప్లేస్ అండ్ మీ లాభాలు, ఖర్చులు. హెల్త్ ఎలా ఉంటుంది? ఏదో చాలా ఆర్గ్యుమెంట్స్ రాబోతున్నాయి. మీ ఇంట్లో వాళ్ళకి మీకు ఆర్గ్యుమెంట్స్ వస్తాయి. ఏదో ఒక విషయంగా డిప్రెషన్గా ఉంటారు, ఎమోషనల్ అప్సెట్ అవుతారు. ఇంట్లో పరిస్థితులు బాగుంటాయి. వాళ్ళు వాళ్ళ హెల్ప్ సపోర్ట్ మీకు ఇస్తారు. మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేస్తూ ఉన్నారు. మీరే వాళ్ళతో తగువులు వేసుకుంటున్నారు, ఆర్గ్యుమెంట్స్ చేస్తున్నారు మీరే. మీ బ్రదర్ అండ్ సిస్టర్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. ఏదో ఒక విషయంగా వెయిట్ చేస్తూ ఉన్నారు. అండ్ మీ మదర్ మనసులోనే బాధపడుతూ ఉన్నారు. ఆమె బాధను బయటకు చెప్పటం లేదు. మీ కిడ్స్ ఆర్ లవర్ ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేస్తారు. ఏదో ఒక విషయంగా న్యూ బిగినింగ్ అవుతుంది వాళ్ళ లైఫ్లో. జాబ్ విషయంగా కావచ్చు, లేకపోతే స్టడీస్ విషయంగా కావచ్చు, మ్యారేజ్ విషయంగా కావచ్చు, లేకపోతే మీ ప్రేమని నెక్స్ట్ లెవెల్ తీసుకుపోవడం కావచ్చు, అలాంటిది ఏదో జరుగుతుంది. మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తుంటారు. డే టు డే లైఫ్లో చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు మీరు. ఈ హార్డ్ వర్క్కి మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తారో దాని ఫలితం మీరు తప్పకుండా పొందుతారు. మీ లైఫ్ పార్ట్నర్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు, మీకు దూరంగా ఉంటారు ఈ జూన్ మంత్లో. అండ్ మానసిక అశాంతితో ఉంటారు. మీ మదర్ ఇంట్లో బాగా స్ట్రాంగ్గా ఉన్నారు, మానసికంగా, సైకలాజికల్గా, ఫిజికల్గా స్ట్రెంత్గా ఉన్నారు. మీ ఫాదర్ వచ్చి ఒక టాక్సిక్ పర్సన్ చేతిలో ఉన్నారు. ఎవరో ఒక టాక్సిక్ పర్సన్ దగ్గర ఉన్నారు మీ ఫాదర్. ఓకే, నెక్స్ట్ వాళ్ళ ప్రభావం ఉంది మీ ఫాదర్ పైన. ఒక టాక్సిక్ పర్సన్, థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది, వాళ్ళ ప్రభావం ఉంది మీ ఫాదర్ మీద. ఏదో ఒక విషయంగా భయపడుతూ ఉన్నారు. కొందరు విషయంలో బ్లాక్ మ్యాజిక్ కూడా జరుగుండొచ్చు. అండ్ మీ వర్క్ ప్లేస్లో మీరు మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు.
ఇప్పుడు మీరు ఫారిన్కి వెళ్ళాలి అనుకుంటున్నారు, నేను విజన్ బోర్డ్ చెప్పాను కదా, అలాంటివి పెట్టుకోవడము, లేకపోతే ఫారిన్ పిక్చర్స్ చూడడము, అలాంటివి చూడడం అంటే ఈ మేనిఫెస్టేషన్ అనమాట. మన సబ్కాన్షియస్ మైండ్ లాంగ్వేజ్ ఏంటి? ఫీలింగ్స్ అండ్ పిక్చర్స్. చూస్తూ ఉండి మనం అక్కడికి వెళ్ళిపోయినట్లే, సంతోషం ఉన్నట్లే ఫీల్ అవుతూ ఉంటే తప్పకుండా అది మన దగ్గరికి వచ్చేస్తుంది అనమాట. అలాగా మీరు మేనిఫెస్టేషన్ చేస్తున్నారు. మీ వర్క్ ప్లేస్లో మీ డ్రీమ్ జాబ్ మీకు కావాలని మీరు కోరుకుంటా ఉన్నారు. అండ్ మీకు మంచి లాభాలు వస్తాయి, ఒక గుడ్ న్యూస్ వస్తుంది, మీకు ప్రమోషన్ రావచ్చు. కానీ ఏదో ఒక విషయంగా స్టక్ అయిపోయి ఉంటారు. అంటే మీకు ఎంత లాభాలు వచ్చినా వాటిని ఖర్చు పెట్టరు, ఇంకేదో విషయంగా ఆలోచిస్తూ ఉన్నారు. ఇక్కడ ఆర్గ్యుమెంట్ వస్తుంది కదా, ఈ ఆర్గ్యుమెంట్ గురించి మీ చుట్టూ ఉండే వాళ్ళతో ఆర్గ్యుమెంట్స్ వస్తుంటాయి కదా, దీంట్లోనే మీరు స్టక్ అయిపోతూ ఉన్నారు. ఖర్చులు బెటర్ ఎక్కువ, దీని గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఓకే, మీకు కార్డ్స్ అన్నీ బాగానే ఉన్నాయి. ఒక 2 నెగిటివ్ కార్డ్స్ వచ్చాయి, 3, 1 2 3. మీ ఎనర్జీ, మీ మదర్ ఎనర్జీ, మీ ఫాదర్ ఎనర్జీ, ఇవి 3 నెగిటివ్ కార్డ్స్ వచ్చాయి, మిగతా అంతా పాజిటివ్ కార్డ్స్ వచ్చాయి. ఫస్ట్ 10 days, సెకండ్ 10 days, థర్డ్ 10 days ఏం జరుగుతుందో చూద్దాం. వృశ్చిక రాశి వాళ్ళకి ఫస్ట్ 10 days, సెకండ్ 10 days, థర్డ్ 10 days. మేజర్ అక్కానా అది, ఇప్పుడు మైనర్ అక్కానా. జూన్ మంత్లో వృశ్చిక రాశి వాళ్ళకి ఏం జరుగుతుంది? ద ఫుల్ కార్డ్ వచ్చింది. న్యూ డైరెక్షన్లో వర్క్ చేస్తారు, రిస్క్ తీసుకుంటారు. మీ పెద్దవాళ్ళ అడ్వైస్ తీసుకోండి, లేకపోతే లాస్ వచ్చే ప్రమాదం ఉంది. పెద్దవాళ్ళ అడ్వైస్ తీసుకొని ముందుకు కదలండి. ఎమోషనల్ అప్సెట్ అవుతున్నారు. ఇక్కడ ఏదో అవసరంగా ఏదో పనులు చేసేస్తున్నారు, కానీ దానివల్ల ఎమోషనల్ అప్సెట్ అవుతున్నారు. లేదా మీరు ఎమోషనల్ అప్సెట్లో ఉంటే దాని నుంచి న్యూ బిగినింగ్ వైపు వెళ్తూ ఉన్నారు, పాజిటివిటీ సైడ్ వెళ్తూ ఉన్నారు. మీరు నెగిటివ్ నుంచి పాజిటివ్కి వెళ్తూ ఉన్నారు. డ్రీమింగ్ అంటే పగటి కళలు కంటా ఉన్నారు. మీ పర్సన్ని అనుకుని పగటి కళలు కంటా ఉన్నారు. అండ్ సెకండ్ 10 daysలో మీకు న్యూ బిగినింగ్ జరుగుతుంది. ఏదో ఒక విషయంగా గుడ్ టైం అనేది స్టార్ట్ అవుతుంది. మీ నియర్ అండ్ ఇయర్తో చర్చిస్తారు, ఫ్యూచర్ ప్లాన్స్ వేస్తారు, వినోదాల్లో పార్టిసిపేట్ చేస్తారు. ఎక్కడికన్నా జాలీ ట్రిప్కి వెళ్ళొచ్చు. కొందరు ఫారెన్ కూడా వెళ్ళేదానికి ఛాన్స్ ఉంది సెకండ్ 10 daysలో. థర్డ్ 10 days మీరు జడ్జిమెంట్ అనమాట. ఇది ఏదో ఒక నిర్ణయం ఉన్నారు. ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉండాలనుకుంటున్నారు ఏ విషయంలో అయినా. అండ్ మీకు ఒక బిజినెస్ ఆఫర్ యూనివర్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంది. ఓకే, మీకు అన్ని పాజిటివ్ కార్డ్సే వచ్చాయి. ఫస్ట్ 10 daysలో ఒకటే ఇది నెగిటివ్ కార్డ్ అని చెప్పేదానికి లేదు. మీరు నెగిటివ్ సైడ్ నుంచి పాజిటివ్కి వెళ్తూ ఉన్నారు. ఇక్కడ కూడా అన్ని పాజిటివ్ కార్డ్సే వచ్చాయి వృశ్చిక రాశి వాళ్ళకి. ఓకే, మీ ఒరాకిల్ ఎనర్జీ చూస్తాం. ఒరాకిల్ కార్డ్స్లో మీ ఎనర్జీ డోర్ టు రొమాన్స్, హీలర్ ఆఫ్ ద ఏజెస్, ద థింకింగ్ మ్యాన్. మీరు ఓవర్గా థింక్ చేస్తుంటే యూనివర్స్ ఒక మనిషిని సెండ్ చేస్తుంది మీ లైఫ్లోకి. ఆ మనిషి మిమ్మల్ని హీల్ చేస్తాడు, మీ మానసిక గాయాలనంతా హీల్ చేస్తాడు. మీ లైఫ్లోకి రొమాన్స్ అనేది వస్తుంది అని ఏంజల్స్ చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఏంజల్స్ గైడెన్స్ ఇన్ ద నియర్ ఫ్యూచర్ మీరు కోరుకున్న పార్ట్నర్తో మీరు కలిసి జీవిస్తారు. నో నీడ్ టు వరీ, బాధపడాల్సిన అవసరమే లేదు. సక్సెస్, తప్పకుండా మీరు సక్సెస్ సాధిస్తారు. ఇప్పుడు న్యూ ఒరాకిల్ కార్డ్స్ మీకు ఏం చెప్తున్నాయి? డిస్హానెస్టీ, మీరు ఎవరో మీకు నిజాయితీగా లేరు, లేదా మీరన్నా ఎవరితో నిజాయితీగా లేరు. రెండిట్లో ఏదో ఒకటి జరుగుతూ ఉంది. కొంచెం అవేర్గా ఉండండి. ఓకే ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ స్కార్పియో పీపుల్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి. దిస్ ఈజ్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఒపీనియన్స్ నాకు కమెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.